హాయ్ అందరికి ఈరోజు వీడియో వచ్చేసి నిన్ననే నేను కౌశలం ఎగ్జామ్ అయితే అటెండ్ అయ్యాను. సెకండ్ రౌండ్ కౌన్సిల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పై ఏ క్వశ్చన్స్ వచ్చాయి అవన్నీ మీతో షేర్ చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. మీకు కూడా ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. 11 o'clock నాకైతే ఎగ్జాము. ఇంకా మార్నింగే లేచి వర్క్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్కి అయితే వెళ్ళాము సచివాలయంకి. ఒక 10 minutes ముందే వెళ్ళాలి. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అందులో ఒకరు మనకి ఏ ఒక కంప్యూటర్ అలర్ట్ చేస్తారు. అలాగే దానికి మనకి మైక్, కెమెరా కూడా ఇస్తారు. ఇంకా మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా మనకు కంప్యూటర్ ఇస్తారు కదా, ఆ కంప్యూటర్కి మైక్ అలాగే కెమెరా యాడ్ చేసాయని లేడు. ఇంకా అక్కడే మాకు టైం అయితే చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా నేను ఎగ్జామ్ స్టార్ట్ చేయడానికి ముందే వెళ్ళాము, అయినా సరే మాకు టైం అయితే చాలా టైం వేస్ట్ అయిపోయింది. 16 minutes టైం వరకు వేస్ట్ అయిపోయింది. నేను ఎగ్జామ్ స్టార్ట్ చేసింది అయితే 11:16 అయ్యింది. నేను ఎగ్జామ్ స్టార్ట్ చేసేసరికి ఫస్ట్ అయితే స్కిల్ అసెస్మెంట్ అటెండ్ చేశాను. మనకి స్కిల్ అసెస్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమైనా మనం అటెండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను స్కిల్ అసెస్మెంట్ అయితే ఓపెన్ చేశాను. నేను స్కిల్ అసెస్మెంట్ ఓపెన్ చేశాను. ఇంకా అందులో మనకి క్వశ్చన్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి. మనకి దాంట్లోనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఏమైనా రాంగ్ ఆన్సర్ పెట్టుకుంటే ఫస్ట్ క్వశ్చన్కి కూడా ప్రివ్యూ ఉంటుంది. మనకి ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే ఫస్ట్ క్వశ్చన్కి వచ్చి మళ్ళీ మనం ఆన్సర్ అయితే రీసెట్ చేసుకోవచ్చు. అలా క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. స్కిల్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, మైక్ అలాగే కెమెరా, మనం ఉన్న లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ అవన్నీ యాక్టివ్ చేయాలి. అవన్నీ ఎనేబుల్ అయిన తర్వాత మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ బటన్ నొక్కితే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. నాకైతే ఈజీ క్వశ్చన్సే వచ్చాయి. మన కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా ఈజీగానే ఉన్నాయి. మనం డైలీ లైఫ్లో ఏం చేస్తాము అవే ఉన్నాయి, డైలీ లైఫ్కి సంబంధించినవి ఉన్నాయి. అయితే ఈజీగా అటెండ్ చేసేయచ్చు. బట్ ఎగ్జామ్ అయితే ఈజీ అని అయితే చెప్పను, కానీ మనకి స్కిల్ అసెస్మెంట్ అనేది అంత ఈజీ ఏం లేదు, అంత టఫ్ అని లేదు, మీడియంగా ఉంది. మరీ ఈజీగా ఉంది అని చెప్పి ఏ ప్రిపేర్ అవ్వకుండా అయితే వెళ్ళొద్దు, కొంచెం టఫ్గానే ఉంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కొంచెం ఈజీగా అనిపించాయి, ఎందుకంటే మనకు డైలీ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి కమ్యూనికేషన్ స్కిల్స్లో. ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కెన్ యూ డిస్క్రైబ్ వాట్ యూ యూజువల్లీ డూ ఆన్ ఏ వీకెండ్ మార్నింగ్. వీకెండ్ మార్నింగ్లో ఏం చేస్తావని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వెన్ యూ స్టార్ట్ యువర్ వర్క్ ఆర్ స్టడీ. వర్క్ కానీ స్టడీ కానీ నువ్వు ఏ టైంలో స్టార్ట్ చేస్తావు, ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, హౌ డూ యూ స్పెండ్ యువర్ లంచ్ బ్రేక్. నువ్వు లంచ్ బ్రేక్లో నీ లంచ్ బ్రేక్ని ఎలా స్పెండ్ చేస్తావు అని చెప్పి థర్డ్ క్వశ్చన్ వచ్చింది. చాలా ఈజీగానే వచ్చాయి. ఇంకా ఈ 3 questions ఈజీగానే అనిపించాయి. ఇంకా మీకు కూడా యూజ్ అవుతుందని ఎంతో కొంత ఈ క్వశ్చన్స్ అయితే చెప్పాను. ఇంకా వీడియో ఇంతవరకు ఎలానో చూసారు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా నేను ఏం చెప్పబోతున్నానంటే, మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు 10 minutes కాదు, ఒక 15 minutes అయినా ముందే వెళ్ళండి. ఇంకా నేను అయితే 10 minutes ముందు వెళ్ళినా సరే నాకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేసరికి 11:16 అయిపోయింది. ఇంకా కెమెరా, మైక్ అవన్నీ సెట్ చేసేసరికి చాలా టైం పడుతుంది కదా, ఇంకా సో ముందే వెళ్ళండి. ఇంకా ఎగ్జామ్ అయితే ఎలా కంప్లీట్ అవుతుందో, టైంకి అవుతుందా అవదా అనుకున్నాను. బట్ 12కి అయితే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. ఎగ్జామ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే నాకు వచ్చినవి అయితే ఈ 3 questions. అసలు మీ ఎగ్జామ్ గురించి ఏమైనా అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.